హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ చేసి చూపిస్తాను. అది కూడా మురుకులు. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏదో ఒకటి అడుగుతారు కదండి. ఇలా ఒకసారి పిల్లలకు చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదు పెద్దలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు. దానికి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతోటి పుట్నాల పప్పు అండి, వాటిని కూడా ఇట్లా పౌడర్ లాగా చేశాను, అది కూడా 1 కప్పు తీసుకోవాలి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ని కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, అలానే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, కొద్దిగా ఓమా. ఇలా నలుపుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అన్నీ వేసుకొని ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే వేడి చేసి పెట్టుకున్న వాటర్ని యూస్ చేయాలి. ఇలా కొద్దిగా వాటర్ని కలుపుకుంటూ పిండిని ముద్దలాగా చేసుకోవాలి. మనం బటర్ వేసుకున్నాం కదండి, ఈ మురుకులు అనేవి గుల్లగా వస్తాయి. చూసారు కదా, పిండినంతా ఇలా కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది పిండి. ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని దానికి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గొట్టంలోకి సరిపడినంత పిండి తీసుకొని ఇలా రౌండ్ షేప్లో వేసుకోవాలి. నేను బటర్ పేపర్ పైన యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఈజీగా వేయడానికి వస్తుంది. మీరు కావాలి అంటే పాల ప్యాకెట్స్ అయినా యూస్ చేయొచ్చు, ఆయిల్ ప్యాకెట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా తిప్పుకోవాలి. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో. ఈలోపు మనం స్టవ్ పైన ముగ్గుడు పెట్టి ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. వేయంగానే తిప్పొద్దండి. ఒక 2 మినిట్స్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి తిప్పుకోవాలి. అప్పుడు 2 వైపులా మంచిగా కాలుతాయి.
ఇలా మంచిగా కాలిన తర్వాత అన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలానే మిగతావి కూడా వేసుకోవాలి. ఇంతే అండి, చాలా ఈజీ. ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు 1 మంత్ వరకు స్టోర్ ఉంటాయి. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.